వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ను తయారు చేస్తోంది. ఇందులో భాగంగా దేశ విదేశాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించుకుంది. ప్రధానంగా ఇతర దేశాలు బాగా అభివృద్ధి చెందిన దేశాలలో సోషల్ మీడియాకు స్వేచ్ఛ, ఏ విధమైన స్వేచ్ఛ ఉంది, ఎలాంటి పోస్టులు వాళ్ళు పెడుతున్నారు, అలాగనే భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ఏ విధమైనటువంటి స్వేచ్ఛ సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఉంది, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనే దాని మీద ప్రధానంగా అధ్యయనం చేస్తారు. అయితే పోలీసులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రధానంగా ఎస్హెచ్ఓలకు, అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్కు ప్రత్యేకంగా ఈ సోషల్ మీడియా మీద ఏదన్నా కేసు పెట్టాల్సి వస్తే ఏ సెక్షన్ల కింద పెట్టాలి, ఎలాంటి కేసులను మనం నమోదు చేయాలని దాని మీద వాళ్ళకు శిక్షణ ఇవ్వాలని కూడా నిర్ణయించుకుంది. అంటే ఇటీవల కాలంలో రావణ్ అనే ప్రశ్న యూట్యూబ్ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, అందులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తీవ్రమైన అవమానం జరిగిందని ప్రభుత్వం భావించడం, ఇది ఒక్కటే కాకుండా గతంలోనూ ఆయన చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు అనే నేరం కింద ముందుగా ఒక 4 కేసులు నమోదు చేసినప్పటికీ కోర్టులు ఆ కేసుల్లో బెయిల్ ఇచ్చేసినాయి. అయితే ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి బెయిల్ రాకుండా ప్రభుత్వం జైలుకు పంపించింది. దీంతో కమ్యూనిస్టు పార్టీలు, యాక్టివిస్టులు, అట్లానే రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లు, యాక్టివ్గా సమాజం గురించి ఆలోచించే వాళ్ళు వీళ్ళందరూ కూడాను బగ్గుమన్నారు, ఒక్కసారిగా మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ప్రశ్నించారు. అట్లాగనే సిపిఐ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శుక్రవారం రోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఈ సమావేశానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర పార్టీల నాయకులు, అన్ని పార్టీలను పిలిపించారు. అయితే అధికార పార్టీ అంటే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల వాళ్ళు ఈ సమావేశానికి రాలేదు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో త్వరలో యూట్యూబ్ ఛానళ్ళలో పనిచేసే అటువంటి యాక్టివిస్టుల మీద కానీ, లేదా అసలు సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళందరికీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం పరిధిలోనే పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయాన్ని తీర్మానంగా ప్రకటిస్తూ భవిష్యత్తులో సోషల్ మీడియా యాక్టివిస్టులంతా కూడా ఆ చట్ట ప్రకారమే ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించింది. ఇక రెండో విషయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా అమరావతి నగర నిర్మాణం. ఈ అమరావతి నగర నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త చెప్పింది. 2వ విడత కింద భూములు ఇస్తున్నటువంటి రైతులకు యాన్యుటీలు, అంటే ప్రభుత్వం తరఫున ప్రకటించే సహాయం ఏదైతే ఉంటుందో ఆ సహాయము ఒక 10,000 రూపాయలు పెంచింది. అంటే సంవత్సరానికి ఒకసారి ఇచ్చే కౌలు, మొదటి విడత ఇచ్చిన భూములు ఇచ్చినటువంటి రైతులకు 30,000 రూపాయలు ఉంటే, రెండో విడత ఇస్తున్నటువంటి భూములు ఇస్తున్నటువంటి రైతులకు 40,000 రూపాయలు ఉంది. అదేవిధంగా కౌలుతో పాటు ఇంకా రావాల్సిన, అంటే రుణమాఫీ కూడా రెండో విడత రైతులకు ప్రభుత్వము ప్రకటించింది. వాళ్ళు ఎంత రుణం తీసుకున్నా, ఏ బ్యాంకులో తీసుకున్నా, వ్యవసాయ రుణం తీసుకొని ఉంటే 1,50,000 వరకు మేము రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి ఆ డబ్బును ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పేసి ప్రకటించారు. అయితే ఈ మొత్తాన్ని శుక్రవారం జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో మొదటి విడత రైతులకు కూడా, ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు కూడా వర్తింపజేస్తున్నాము, అమరావతిలోని రైతులందరికీ ఒక మంచి శుభవార్త చెప్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని మీద చాలామంది రైతులు ఆనందంగానే ఉన్నారు. అయితే ఇప్పుడు రెండో విడత భూములు ఇచ్చే రైతుల్లో మాత్రం కొంచెం బాధ ఉంది. మేము సన్నకారు రైతులము, చాలామంది మేము ఆ భూములు ఇవ్వలేకపోయినా బలవంతంగా తీసుకుంటున్నారు, కావాల్సిందే ఇవ్వాల్సిందే అని చెప్పేసి అంటున్నారు. అందువల్ల మేము అమ్ముకొని వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాము, కొనుగోలు చేసిన వాళ్ళు ల్యాండ్ పూలింగ్కి ఇస్తున్నారని చెప్పేసి రైతులు కొంతమంది ది ఫెడరల్ ప్రతినిధులకు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చెప్పారు. ఇక మూడవ అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చురుకుగా జరుగుతున్నటువంటి సర్ కార్యక్రమం, అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్లకు సంబంధించి జరుగుతూ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే బాగా చురుకుగానే జరుగుతుంది. ఎక్కువ శాతం అప్లికేషన్లు తీసుకున్న వాళ్ళు కూడా రిటర్న్ ఇస్తున్నారని చెప్పేసి మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లు కూడా ప్రకటించారు. అయితే విజయనగరం జిల్లాలో ఒక అడుగు ముందుకు వేసి జూన్ 2026
11, 12వ తేదీలలో ప్రత్యేక కార్యక్రమంగా ప్రభుత్వం చేపట్టింది. బిఎల్ఓలను ఇంటింటికి పంపిస్తున్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్ పోయి ఇంటి దగ్గర కూర్చొని ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వివరాలన్నీ తీసుకొని వాళ్ళ దగ్గర అప్లికేషన్ పూర్తి చేయించి ఆ తర్వాత ఒక రెసిప్ట్ వాళ్ళకి ఇచ్చేసేసి మిగిలిన అప్లికేషన్ను బిఎల్ఓలు తీసుకొచ్చేసేసి కంప్యూటర్లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలం వరకు ఒక 28% మాత్రమే ఈ రివిజను పూర్తయింది. అయితే ఇప్పుడు దాదాపు 40% పైనే రివిజన్ పూర్తయింది. ఇంకా ఒక 4 రోజులు మాత్రమే ఈ కార్యక్రమము జరుగుతుంది. ఆ తర్వాత ముగుస్తుంది. జూన్ 21న ప్రత్యేకమైనటువంటి బులెటిన్ను అంటే ఫైనల్ లిస్టును ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. అందుకని చెప్పేసి ప్రజలందరూ కూడాను తమ ఓటు హక్కును పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఈ కార్యక్రమంలో బిఎల్ఓలకు సహకరించి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఎన్నికల కమిషనర్ కూడా కోరుతున్నారు. ఇంకో ప్రత్యేక విషయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రానున్న ఆర్థిక సంవత్సరానికి అంటే 26, 27కు రైతులకు శుభవార్త చెప్పింది. రైతులకు క్రాప్ ఇన్సూరెన్సు ఈ సంవత్సరం కూడా మేము పొడిగిస్తున్నాము. గత సంవత్సరం ఎలాగో రైతులకు చెల్లించాము, ఈ సంవత్సరం కూడా దాన్ని పొడిగిస్తున్నామని చెప్పేసి ప్రకటించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఈ రైతులకు క్రాప్ ఇన్సూరెన్సును అమలు చేస్తున్నాయి. గతంలో ఒక 40 లక్షల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రాప్ ఇన్సూరెన్సును రైతులు ఉపయోగించుకున్నారు. కానీ ఈ సంవత్సరము ఎల్నినో ప్రభావము, బాగా తీవ్రమైన ఎండలు, పంటలు ఎక్కువగా వేసే పరిస్థితులు లేవు, పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయినాయి. అందుకని చెప్పేసి వరి పంట వేసే వాళ్ళ సంఖ్య చాలా తగ్గింది. ఇట్లాంటి పరిస్థితులలో ఒక 25 లక్షలకు మించి రైతులు పంటలు వేసే పరిస్థితి లేదు అని అంటున్నారు. అంతవరకు వాళ్ళ వరకు ఆ 25 లక్షల వరకు పంటల బీమా అమలయ్యే అవకాశం ఉంది.